సో హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనకు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్లో ఉన్నటువంటి ఫోర్త్ సిటీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా మనకి మెట్రో అండ్ రోడ్ కమ్ మెట్రో ప్రాజెక్ట్ అయితే మనకు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ఫ్రెష్ తీసుకొని ప్రాజెక్ట్ అనేది మనకు ముందు తీసుకెళ్లాలని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ముచ్చెల దగ్గర ఉన్నటువంటి 15,000 acres లో ఒక గ్రీన్ సిటీగా అయితే మనం దీన్ని డెవలప్మెంట్ చేసి ప్రపంచ నగరాల సరసన నిలపాలనేది చాలా దృఢ సంకల్పంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో దీంతో పాటుగా మనకు ఈ ఫోర్త్ సిటీకి దగ్గరలోనే మనకు ఏఐ 250 acres లో ఏఐ సిటీ కానివ్వండి, అలాగే ఒక 200 acres లో స్పోర్ట్స్ అకాడమీ కానివ్వండి. సో ఈ ఫోర్త్ సిటీ ఈజీ కనెక్టివిటీ పరంగా మనకు ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ నుంచి ఫోర్త్ సిటీ వరకు కూడా మనకు రోడ్ కమ్ మెట్రో ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన సమగ్ర సర్వే మనకు ఎయిర్పోర్ట్ మెట్రో అథారిటీ సంస్థ అలాగే హెచ్ఎండి సంయుక్తంగా సర్వే అనేది నిర్వహిస్తున్నారు. ఒక్కసారి ఈ సర్వే నిర్వహించినటువంటి మెట్రో సంస్థ ఎండి ఎన్విఎస్ రెడ్డి గారి మాటలో ఒకసారి మనం కూడా విందాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ ఇప్పటికే ట్రై సిటీగా పేరు పొందింది. మనకి హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, సైబరాబాద్ ఉంది. ఆయన విజన్లో పార్ట్గా ఫ్యూచర్ సిటీని ఫోర్త్ సిటీగా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది కంప్లీట్ గ్రీన్ సిటీగా డెవలప్ కావాలి. ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి సిటీస్లో ఈ సిటీ ఒకటి కావాలి. దానికి మీరు కంప్లీట్ గ్రీన్ కారిడార్స్ని డెవలప్ చేయండి. ఎయిర్పోర్ట్ నుండి వితిన్ హాఫ్ అన్ అవర్ ఈ కొత్త సిటీకి రీచ్ కావాలని చెప్పేసి ఆయన యొక్క విజన్ అది. ఆ దార్శనికతని అనుకూలంగా చేసుకుని మేము ఆయన పద్ధతి ప్రకారం ఈ రోజుని మేము కంప్లీట్ ఎయిర్పోర్ట్ నుండి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వయా రావరియల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా అప్ టు స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ సీఎం గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అక్కడ మీర్ ఖాన్పేట్ దగ్గర. అక్కడ వరకు కూడా మొత్తం 40 కిలోమీటర్లు ఈ ఫ్యూచర్ సిటీకి ఒక గ్రీన్ హైవే ఉండబోతూ ఉంది. ఇది 100 మీటర్లు అంటే దాదాపు 300 అడుగుల వెడల్పు ఉన్నటువంటి రోడ్ ఇది. ఆ రోడ్డు మధ్యలో 20 మీటర్స్ అంటే దాదాపుగా ఒక 66 అడుగులు ఇది మనకి మెట్రో కూడా ఉంటుంది. మధ్యలో రెండు వైపులా 3 లేన్ 3 లేన్ల మెయిన్ హైవే ఉంటుంది, క్యారేజ్ వే. ఆ తర్వాత మరలా సైడ్ అన్నీ కూడా మంచి గ్రీనరీ డెవలప్ చేసుకుంటా 2 సర్వీస్ లేన్స్, రెండు వైపులా కూడా సర్వీస్ లేన్ 2 లేన్ సర్వీస్ లైన్ కూడా డెవలప్ చేస్తా. దానికి మేము ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి షురు అయ్యి అక్కడ మొదలయ్యి అక్కడ కొంత దూరం వచ్చిన తర్వాత మనకి మెట్రో డిపో కూడా అక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నాము. మెట్రో డిపో పక్క నుండి ఈ ఎయిర్పోర్ట్ బౌండరీ వాల్ని ఆ సరిహద్దు గోడని దాటుకుని మనది ఎలివేటెడ్ మెట్రో. సో చూశారు కదండి. సో అలాగే దీనికి సంబంధించిన ఒక మీకు 3D పిక్చర్ పోస్టర్ కూడా ఒకసారి చూపిస్తాను, అది కూడా చూడండి. సో చూశారు కదండి. సో మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే మనకు 300 feet రోడ్ స్కిల్ యూనివర్సిటీ వరకు వెళ్తుందో ఈ స్కిల్ యూనివర్సిటీకి మనకు 3+3 లైన్స్ తో అయితే మనకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది రాబోతుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ లో మధ్యలో మనకు 66 feet లో అయితే మనకు మెట్రో కారిడార్ అనేది కూడా మనకు డెవలప్మెంట్స్ అనేది రాబోతుంది. ఈ మెట్రో మనకు టోటల్ గా మనకు ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 16 కారిడార్స్ అయితే రాబోతున్నాయి. ఈ 16 కారిడార్స్ లో మనం మేజర్ కారిడార్స్ ఒకసారి మీకు ఎక్కడెక్కడ వస్తుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఫస్ట్ తీసుకుంటే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత మనకు కార్గో తర్వాత మనకు వచ్చేసి పెద్ద కోల్కొండ తుక్కుగూడ తర్వాత మనకి నెక్స్ట్ రావిర్యాల తర్వాత కొంగల్కలం తర్వాత మనకు రాచలూరు తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే స్టేషన్ గుమ్మడివల్లి తర్వాత మనకు స్కిల్ యూనివర్సిటీ. ఈ స్కిల్ యూనివర్సిటీ వరకు కూడా మనకు ఈ మెట్రో కారిడార్స్ అనేది రాబోతున్నాయి. సో మీకు అలాగే మనకు ఈ 3+3 లైన్స్ తో పాటు మనకు సైడ్ 2 సర్వీస్ లైన్స్ కూడా రాబోతున్నాయి. దీన్ని పూర్తిగా గ్రీనరీ హైవేగా మనకు డెవలప్మెంట్స్ అనేది చేయబోతున్నారు. సో మనకి ఈ ఫోర్త్ సిటీని బేస్ చేసుకొని మనకు ఈ ఫోర్త్ సిటీ సరౌండ్స్ లో అయితే మనకు 6 వెంచర్స్ అయితే ఉన్నాయి. హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్స్ విత్ డెవలప్మెంట్స్ తోటి మన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు లైక్ టెంపుల్స్ కానివ్వండి, క్లబ్ హౌస్ కానివ్వండి, యాంపీ థియేటర్స్ కానీ ఇలా మనం చాలా డెవలప్మెంట్స్ విత్ సిసి రోడ్స్ అయితే డెవలప్మెంట్స్ వెంచర్స్ అయితే కంప్లీట్ అయిన వెంచర్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఫర్దర్ గా మీకు ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి అప్రిషియేషన్స్ అయితే వస్తాయి. సో ఫర్దర్ గా మీకు ఈ మన
వెంచర్స్ గురించి కానివ్వండి, అలాగే మనకు ఈ మెట్రో కారిడార్స్ గురించి కానివ్వండి, మెట్రోకమ్ రోడ్ ప్రాజెక్ట్ గురించి కానివ్వండి, మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.